ఒక నిమిషం కాదమ్మా, ఆడోళ్ళకి ఇప్పుడు 6 గ్యారంటీ స్కీమ్లలో 5 ఇచ్చిన మళ్ళీ మహిళలకు బాగా కోటీశ్వర్లు కానిక ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్తున్నారు. ఫ్రీ బస్సు మేము మొన్న వరంగల్ పోయినాం, 6 నెలలకు ఒకసారి పోము. మేము పోతే గంట సేపు నిలబడ్డాం. 1వ నంబర్ బస్సు అవరకు అర్ధగంటకు ఒకటి ఉండేది, మరి ఇప్పుడు లేవు. గంట సేపు నిలబడి మళ్ళీ ఆటోకే వచ్చినాం. ఎందుకు పెట్టిండు ఫ్రీ బస్సు? గంట సేపు నిలబడి బస్ ఎక్కకుండా ఆటో. మరి ఇక బస్సులు ఆగుతలేవు. ములుగు నుండి వచ్చే బస్సు ఎక్కితే లోకల్ బస్సు ఎక్కిపోమ్మని అన్నాడు. అంటే మళ్ళీ మరి ఈ రోడ్కి వచ్చినాం. ఈ రోడ్కి వచ్చినాక గంట సేపు నిలబడి చీకటి అవుతుందని ఆటో వాళ్ళకి వచ్చినాం. 1వ నంబర్ బస్సు అర్ధగంటకు ఒకటి ఉండేది వరంగల్కు కాశీపేటకు. అప్పుడు మంచిగా ఉండే మరి. అప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు ఎటువైనాయి ఆ బస్సులు అన్నీ. గంట సేపు నిలబడ్డం, ఒక్క బస్సు రాలే. ప్రకటించక ముందుకు ఆయన సొంతగా నిర్ణయం తీసుకొని రైతు బంధు కానీ ఇవన్నీ బాగా చేసిండు. ఇప్పుడు 6 గ్యారెంటీలు చేసిందంటే ఏది అమలు కాలే. ఒక్కటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే 6లో 5, 1 కరెంటు చెప్తున్నాడు, 1 గ్యాస్ చెప్తున్నాడు, 2 కరెంట్ 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తున్నాం. ఇంటికి తిరుగుతాను బండ్లు వేసుకొని వైర్ కట్ చేస్తామని బిల్లు కట్టకుంటే. బిల్లు కట్ చేస్తాం, కట్ చేస్తానంటాను. బిల్లు కట్టకుంటే కట్ చేస్తానంటాను. రిసిప్ట్లు ఇస్తూనే ఉండే. ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసింది, మేము దాన్ని ఎమ్మడపడి దాన్ని అడుగుతాం. మేము ఇక్కడ జనాలతో మాకేం పని అని వాళ్ళే అనుకుంటాను. ఆయన కనీసం అమలు చేసిండు. ఆయన జయని సుతం కొన్ని అమలు చేసిండు ఎవరు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో.